ఏపీలో కూటమి రాజకీయం కాకరేపుతోంది. సీట్ల సర్దుబాటులో 1-2 మార్పులు ఉంటాయనే ప్రచారం ఆగిరాజేస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత సీటు కిందకు నీళ్లు వచ్చేలా పరిస్థితి కనిపిస్తుండడం పొలిటికల్ హైటెన్షన్ గా మారింది. బీజేపీలోని కీలక నేత కోసం ఆ పార్టీ హైకమాండ్ ఏలూరు జిల్లాలో ఒక సీటు కేటాయించాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెస్తోందని సమాచారం. మరి బీజేపీ పెద్దల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గుతారా? తన మాటే శాసనంగా భావించే నేతను సైడ్ చేస్తారా? ఇంతకీ బీజేపీ అడుగుతున్న నియోజకవర్గమేది? సీటు త్యాగం చేయాల్సిన నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్డీఏ కూటమి సీట్లలో మళ్లీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన తర్వాత వచ్చిన కొన్ని అభ్యంతరాలపై ఇప్పటికే 3 పార్టీల మధ్య చర్చలు జరిగాయి. 1-2 చోట్ల మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రధాన పార్టీల నేతల నుంచి క్యాడర్కు సంకేతాలు కూడా అందినట్టు సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు అనూహ్యంగా ఏలూరు జిల్లా దెందులూరు సీటులోనూ మార్పు జరగనుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తుండడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గంపై ఫోకస్ ఉండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కువ అవుతుంది. మా సోదరిమణి చెప్పినట్లుగా ఒక్కడు చెబితే నన్ను కన్నా అంబాబాబు నన్ను ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు గారు చెప్తేనే ఏనాడు నేను కంట్రోల్లో లేను. నాకు నచ్చితే ఎక్కడికైనా ఉంటా, నాకు నచ్చకపోతే నేను ఇది తప్పు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా తప్ప మా సోదరిమణి మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది. నేను ఎవరికి కంట్రోల్లో ఉండే మనిషిని కాదు. కట్ చేసే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీలో చింతమనేని కీలక నేత. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతమనేని టీడీపీలో స్పీడ్ పెంచారు. కానీ ఆయన వ్యవహార శైలితో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కానీ అవే వివాదాలు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చాయి. ఇక గత ఎన్నికల్లో తొలిసారి ఓడిన ఆయన ఈసారి ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. ఇక తొలి జాబితాలోనే ఆయన టికెట్ను కన్ఫర్మ్ చేసింది టీడీపీ అధిష్టానం. కట్ చేస్తే ఇప్పుడు ఆ సీటు నుంచి బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపనా చౌదరిని బరిలోకి దింపాలని బీజేపీ పెద్దలు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. ఇక సంఘ్ పరివార నేపథ్యం ఉన్న తపనా చౌదరి ఏలూరు పార్లమెంటు టికెట్ ఆశించారు. అయితే జిల్లాలో నరసాపురం పార్లమెంటును బీజేపీకి కేటాయించింది టీడీపీ. దీంతో తపనా చౌదరికి అవకాశం లేకుండా పోయింది. అయితే బీజేపీ టికెట్లు పొందిన వారిలో సంఘ్ నేపథ్యం ఉన్నవారు తక్కువగానే ఉన్నారనే అభిప్రాయంతో పాటు వలస నేతలకు టికెట్లు ఎక్కువ ఇచ్చారనే ప్రచారం నేపథ్యంలో ఆయన అపవాదును తొలగించుకోవడానికి దెందులూరుని తీసుకొని తపనా చౌదరిని పోటీకి పెట్టాలని భావిస్తున్నారు కమలనాథ్. ఇక ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దెందులూరును బీజేపీకి కేటాయిస్తే దానికి ప్రతిగా పశ్చిమ గోదావరి జిల్లాలోని అనపర్తిని టీడీపీకి వదిలేస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్ చేశారు. ఈ ప్రతిపాదనపై టీడీపీ తర్జన భర్జన పడుతోంది. అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి ఉండడం, ఆయన ఎలాగైనా పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీ అధిష్టానం ఆలోచనలు పడింది. ముఖ్యంగా నల్లమిల్లి పోటీలో ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి అనుకూలంగా ఉంటుందని, ఆయన తిరుగుబాటు చేసే ఫలితం తేడాగా ఉంటుందనే ఆందోళన 2 పార్టీలో కనిపిస్తోంది. దీంతో దెందులూరు సీటు విషయంపై చింతమనేనితో మాట్లాడాలని పార్టీ నేతల్లో చంద్రబాబు పంపినట్టు చెబుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడు స్వభావంతో గుర్తింపు తెచ్చుకున్న చింతమనేని తీరుతో కొన్నిసార్లు టీడీపీ చిక్కుల్లో పడింది. కానీ కొన్నిసార్లు అదే పార్టీకి అడ్వాంటేజ్ అయిందనే వాదన కూడా ఉంది. దీంతో పోటీ నుంచి తప్పించడం టీడీపీకి అంత ఈజీ కాదనే ప్రచారం ఉంది. పార్టీ ప్రతిపాదనను చింతమనేని అంగీకరించే పరిస్థితి ఉందా అన్న సందేహాలు ఎక్కువవుతున్నాయి. అయితే ఇదే సమయంలో దెందులూరును బీజేపీకి కేటాయించే విషయంలో టీడీపీలో కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.